ఇదిగో చూడండి, ఈ రోజు చేసే అరటి పువ్వు కలుసుకూరకి ఇందులో ఫస్ట్ భాగం పైన ఇలా ఉంటుందన్నమాట, షీట్ మారి చూడండి. దీన్ని మనము తీసేవాలి, అది పనికిరాదు. అలాగే ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ తీసేవాలి. మళ్ళీ టాప్ మోస్ట్ ఒక స్టెమ్ లా ఉంటుంది, థిక్గా ఉంటుంది అనమాట, బడ్ కూడా ఉంది పైన, దాన్ని తీసేవాలి మనం. నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా రుచి ఎక్కువ అవుతుంది. ఇది వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎలా ఉందో ముద్ద. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో మీలో చాలా మంది అడిగారు కదండి, తమిళనాడు స్టైల్ కర్రీస్ చేయండి అనేసి. సో అందుకే ఈరోజు తమిళనాడు స్టైల్ కర్రీ చేయబోతాను. అది కూడా హెల్దీ కర్రీ అండి. అదేంటో తెలుసా అండి, అక్కడైతే వాళ్ళు వాళ్లపూ కూటు అంటారు. వాళ్లపూ కూటు అంటే అరటి పువ్వుతో చేసే కలుసు కూర అండి, కలగూర కదా, అది అనమాట. ఈ అరటి పువ్వు చూసారు కదండి, ఇలా ఉంటుంది. ఈ అరటి పువ్వు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక పువ్వు అనమాట. ఇందులో మనము కలుసుకూర, వడ, సాంబారు, ఫ్రై అన్నీ చేసుకోవచ్చు. సో ఈ రోజు అయితే కలుసుకూర ఎలా చేయాలనేది చూపెడతాను. ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఇదిగో చూడండి, ఈ రోజు చేసే అరటి పువ్వు కలుసుకూరకి ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ప్రొసీజర్ మనము పప్పుని కుక్ చేసుకోవాలండి. ఈ కలుసుకూరకి నేను 3 డిఫరెంట్ పప్పులను యాడ్ చేసుకుంటాను. అది మీ ఇష్టము, ఒకే పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది కలుసుకూర కూటు తమిళనాడు స్టైల్ చేస్తాను కాబట్టి అలాగే చేస్తున్నాను. ఇదిగో చూడండి, 2 టేబుల్ స్పూను నేను పెసరపప్పు తీసుకున్నాను, దాన్ని కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టేబుల్ స్పూను కందిపప్పు. ఇప్పుడు మనము పప్పులనంతా మనము ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. బాగా మంచిగా వాటర్ యాడ్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని దీన్ని మనం ప్రెషర్ కుక్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి, పప్పుని 3 to 4 టైమ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకున్నాను. పప్పు మునిగేదాకా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇందులో మనము ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటామండి, ఇంకేమొద్దు. చూసారు కదా, వాటర్ ఇంతే ఉంది, ఎక్కువ లేదు. మనము క్లోజ్ చేసి స్టీమ్ వచ్చేటప్పుడు మనం వెయిట్ పెట్టి దీన్ని ప్రెషర్ కుక్ చేస్తాము. ఇది ప్రెషర్ కుక్ అయ్యి కూల్ డౌన్ అయ్యే లోపల మనము అరటి పువ్వుని రెడీ చేసుకుంటాము. నేనైతే ఆనియన్స్, టొమాటోస్ రెడీ చేసుకున్నాను. ఈ టోటల్ కర్రీకి ఒక మీడియం సైజ్ అరటి పువ్వు తీసుకున్నాను కదండి, అందుకు 2 ఆనియన్స్ అన్న కట్ చేసుకున్నాను, 1 టొమాటో మీడియం సైజ్ అన్న కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయలు ఒక 4 నంబర్స్ నిలువుగా ఇలా కట్ చేసుకున్నాను, కొత్తిమీర పెట్టుకున్నాను, కరివేపాకు కూడా పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉంది. ఈ అరటి పువ్వుని రెడీ చేసుకునేది కొద్దిగా పని ఉంటుంది. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి టెక్నిక్స్ ఉంది అవన్నీ చెప్పిస్తాను, చూసి నేర్చుకోండి. ఈ అరటి పువ్వు చూడండి, దీంట్లో మనము ఈ ఫ్లవర్స్ని ఇలా రేకులు ఉంటాయి కదా పైన, దాన్ని తీయాలి. తీసిన వెంటనే 1 సెట్ ఆఫ్ పూలు ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇవే కాయలు పండ్లు అవుతుంది. సో దీన్ని మనము తీసేవాలి. సో అలాగే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రేకుగా తీసి మనము అందులో ఉండే పువ్వుని సెపరేట్ చేసుకోవాలి. ఇదే కొద్దిగా పని ఉంటుంది, కాకపోతే చాలా సింపుల్గా చేసుకునే ఒక కర్రీ అనమాట. ఈ అరటి పువ్వు ఎలా ఇడిపియాలని చెప్తాను మీకు. ఇందులో ఫస్ట్ భాగం పైన ఇలా ఉంటుందన్నమాట, షీట్ మారి చూడండి, దీన్ని మనము తీసేవాలి, అది పనికిరాదు. అలాగే ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ తీసేవాలి. మళ్ళీ టాప్ మోస్ట్ ఒక స్టెమ్ లా ఉంటుంది, థిక్గా ఉంటుంది అనమాట, బడ్ కూడా ఉంది పైన, దాన్ని తీసేవాలి. మనము తీసేసి అంతే, ఇవి తీసేవాలండి. ఇది మాత్రం మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అలా మనము ఒక్కొక్క పువ్వు నుంచి పైన లేయర్స్ తీసేసి ఆ స్టెమ్ ఉంది కదా నరం మారి, దాన్ని తీసేసి మనము ఫస్ట్ రెడీ చేసుకోవాలి. దాని తర్వాత కటింగ్ ప్రొసీజర్స్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మనం ఇది రెడీ చేసుకుంటాము. చూడండి, కుక్కర్ కూడా ప్రెషర్ కుక్కర్ వచ్చేసింది. ఇంకా 2-3 విజిల్స్ వచ్చిందంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, అరటి పువ్వులన్నీ మనము బాగా తీసేసాము. లాస్ట్లో ఇలా మొగ్గలా వస్తుంది. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇందులో ఒగురు ఉంటుంది, చేదు ఉంటుంది, ఇవి వేస్తే కలుసుకొని అంత బాగుండదు. సో దీన్ని పక్కకు పెట్టేస్తాము. ఇదిగో చూడండి, ఇడిపించుకున్న పువ్వులన్నీ ఇలా ఉంటుందన్నమాట. బ్యాచ్గా పెట్టుకున్నాను.
ఎందుకంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి మనము ఇలా మజ్జిగ నీళ్ళు, మజ్జిగ అంటే మజ్జిగ కాదు, కొద్దిగా పెరుగు వేసుకొని వాటర్ని డైల్యూట్ చేసుకున్నాను. ఇందులో మనం వేసుకున్నాం అనుకోండి, ఈ పువ్వు నల్లగా తిరగవు. మళ్ళీ మనం విడిపించే కూడా చేయిల్లో ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే అరటికాయలు అరటి పువ్వులు ఇవన్నీ బ్లాక్గా అవుతుంది కదా, అది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పువ్వుల్ని మనము సన్నగా కట్ చేసి అందులో వేసేవాలి. చూడండి, మన పప్పు కూడా ప్రెషర్ కుక్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసినా కూల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇలా కట్ చేసుకొని దీన్ని మనము ఇందులో వేసుకునేవాలి ఇలా. అప్పుడు అందులో ఉండే చేదు ఒగురు అన్నీ వెళ్ళిపోతుంది, కాకుండా అది కలర్ నల్లగా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలా మనము అన్ని పువ్వుల్ని సన్నగా కట్ చేసుకునేస్తాము. చాలా హెల్దీ ఒక పువ్వు అండి ఇది, అరటి పువ్వు. సో అందుకే మనము అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా మన వంటల్లో చేసుకోవాలి. వారానికి ఒకసారి కాకపోయినా కూడా, కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పాను 15 డేస్కి ఒకసారిని. మీరు వీక్లీ వన్స్ చేసుకున్నా కూడా మంచిగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు కట్ చేసి మనం ఇందులో వేసుకునేస్తాము. ఇదిగో చూడండి, అరటి పూలని బాగా సన్నగా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. నేను ఒక టేబుల్ స్పూన్, హాఫ్ టు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఎక్కువ లేదు. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నేను ఆవాలు మాత్రం వేసుకుంటాను, ఇంకేమొద్దు ఇందులో. ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆవాలు చిటపట అంటుంది కదండి. ఇప్పుడు నేను ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, దాన్ని ఇలా తుంచి వేస్తున్నాను, ఎందుకంటే కారానికి ఇదే అవసరం మనకు. అలాగే ఆనియన్, 2 ఆనియన్స్ అన్న కట్ చేసుకున్నాను కదా, అది కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, ఎండుమిరపకాయలు ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటాను, సో దట్ ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను. సో ఇలా బాగా కలిపేయండి. ఆనియన్స్ ఫ్రై అవుతుందండి, మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అందులో యాడ్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు మీ కారం తగినట్టు వేసుకోండి, కలుసుకోలో కారం ఎక్కువ ఉండకూడదు. కాకపోతే నేను కొంచెం స్పైసీగా ఉండాలనేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. అలాగే టొమాటో 1 యాడ్ చేసుకుంటున్నాను. అది. సో ఇప్పుడు మనము దీన్ని బాగా మగ్గిస్తాము. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేస్తాము ఆయిల్లో. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. ఏమండి, ఇదిగో చూడండి, మన ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. అయింది, ఒక 5 మినిట్స్గా బాగా మగ్గిందండి, చాలు. ఇప్పుడు మనము అరటి పువ్వు వేయాల్సిన టైం వచ్చిందనమాట. చూడండి, అరటి పువ్వులు మనం కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకున్నాం కదా, మజ్జిగ వాటర్లో, అందుకే కలర్ ఇలాగే ఫ్రెష్గా ఉంది, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఇప్పుడు వాటర్ లేకుండా మనం దీన్ని బాగా ఇలా పెంచుకొని ఇందులో వేసుకుంటాము. ఈ అరటి పువ్వు చాలా హెల్దీ ఒక ఫ్లవర్ అని చెప్తున్నాను కదండి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంది, కాబట్టి డైజెషన్కి చాలా మంచిది. నేను తగ్గించుకుంటాను, మీతో మాట్లాడాలి కదా, అందుకే. ఓకే, మళ్ళీ ఈ అరటి పూలు బ్లడ్ బాగా పెంచుతుంది, బ్లడ్ సెల్స్ని, ఆకిలి పెంచుతుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. ఉమెన్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కంటే ఇది మంచి సొల్యూషన్ అండి. అరటి పువ్వు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కొద్దిగా ఒగరుగా ఉంటుంది, ఒకసారి కొద్దిగా చేదు కూడా ఉంటుంది, చిరు చేదు ఉంటుంది. కానీ ఇలా కలుసుకూర, ఈ పప్పు, ఈ కొబ్బరి ఇవన్నీ వేసుకొని చేసుకుంటాం కదా, అప్పుడు చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. వైట్ రైస్లో తినుకోవచ్చు, చపాతీ పూరి కూడా మనం సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. సో ఈ అరటి పూలన్నీ వేసి మనం ఇప్పుడు బాగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గనిస్తాము. కొద్దిగా క్లోజ్ చేస్తాము, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. దాని తర్వాత మనము దీన్ని ఓపెన్ చేసి ఇంకొక ప్రొసీజర్కి వెళ్ళిపోతాము. ఇది చూడండి, మన అరటిపూ వేసినాం కదా, అది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో బాగా మగ్గనిస్తాము. అంతలోపు మనము పచ్చి కొబ్బరి బాగా గ్రైండ్ చేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, ఇది లాస్ట్లో వేయాలి. ఇది అయ్యే లోపల మనము కొబ్బరి కూడా రెడీ చేసుకుంటాము. ఫ్రెష్గా ఉండే పచ్చి కొబ్బరి నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంతో పాటు
ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుంటే జీర్ణానికి చాలా మంచిది. సో కాబట్టి జీలకర్ర కూడా నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, అంతే. కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సరేనా? ఏమండి, మనం అరటిపు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలుగా బాగా మగ్గింది. మంచి వాసన వస్తుంది. చూద్దామా ఎలా ఉందో? సూపర్గా ఉందండి. కలర్ చూడండి, చాలా బాగుంది. అరటిపూలు బాగా మగ్గినట్టున్నాయి. చూడండి, సాఫ్ట్గా అయింది. అరటిపూలు మగ్గే లోపల నేను కొబ్బరి కూడా బాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. సో అది పక్కకు పెట్టుకుంటాము. ఇప్పుడు మనం ఇందులో దాల్ వేయాలి. మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, గుర్తుందా? స్టీమ్ కూడా తగ్గిపోయింది, బాగా కూల్ డౌన్ అయింది. చూడండి, బాగా కుక్ అయింది దాలు. వాటర్ కూడా సరిగా ఉంది. ఇప్పుడు మనము ఈ దాల్ అంతా ఇందులో వేసుకునేస్తాము. సో పప్పన్ని వేసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు కర్రీ ఆ కన్సిస్టెంట్ కావాలన్నా, కొంచెం థిక్ కావాలంటే థిక్గా వాటర్ తక్కువ వేసుకోండి. కొద్దిగా పల్చగా కావాలంటే వాటర్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలిపి ఒకసారి చూస్తాను. ఐ థింక్ ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉంది. ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము. నేను అరటి పూల పసుపు వేయలేదు, ఎందుకంటే దాల్లో ఆల్రెడీ పసుపు వేసి కుక్ చేసింది కాబట్టి. ఇప్పుడు మనము ఇవన్నీ వేసి ఉడకనిస్తాం కదా, ఇంకొక 5 మినిట్స్ మంచి రుచి వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇంకొద్దిగా ఉడకాలి కదండి. ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే కుక్ అయినాక మళ్ళీ థిక్నెస్ అవుతుంది కదా. ఇప్పుడు నేను 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ సువాసన ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. కరివేపాకు యాడ్ చేసుకొని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో నేను ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవని. కుక్ అయిన తర్వాత మళ్ళీ మనము టేస్ట్ అలా చూసి దీన్ని ఫినిష్ చేసుకుంటాము. ఎంత సింపుల్ కదండి. గుమగుమలండి, గుమగుమలు. మన కలుసుకూర, అదే అండి వాഴപ്പൂ కూటు రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది. చూసుకోండి ఎంత బాగుందో. చాలా బాగా కలిసి వచ్చింది అరటిపూతో ఈరోజు ఈ కలుసుకూర. ఇప్పుడు మనము ఇందులో కొబ్బరి తురుముకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకుంటాము. ఇందులో జీలకర్ర కూడా ఉంది, చూసారు కదా మీరు. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, ఇంకా రుచిని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు మనము దీన్ని బాగా కలిపేస్తాము. ఇప్పుడు ఒక ఆప్షనల్ ఐటమ్ ఉంది, అది నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. అది వద్దంటే వదిలేయవచ్చు, ఏం లేదండి. వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. దాన్ని అలా క్రష్ చేసి అందులో వేస్తాను. లాస్ట్ టైం వేస్తే మంచి గుమగుమలాడిపోతుంది, ఘాట్ కూడా ఉంటుంది. సో 4 ఇలా క్రష్ చేసేసినాను. వేసిన తర్వాత కొత్తిమీర కొద్దిగా పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా చల్లేసుకుంటాము. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది మన వాഴപ്പൂ కూటు. చూడండి ఎంత బాగుందో రంగు. అంతేనండి. ఇప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసి ఒక 5-10 మినిట్స్ ఇలా సెట్ చేస్తాము. ఆ దాల్ అంతా ఉంది కదా, అది బాగా సెట్ అవ్వాలి. దాని తర్వాతే మనము టేస్ట్ చూడొచ్చు. ఇప్పుడు ఇలా ఆఫ్ చేసాం స్టవ్, అయితే క్లోజ్ చేసి ఒక 5-10 మినిట్స్ అలా సెట్ చేస్తాము. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాం. వేడి వేడి వాഴപ്പൂ కూటు మన సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. ఇలాంటి కర్రీస్ కూడా అప్పుడప్పుడు చేసుకోండి, చాలా హెల్దీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంత సూపర్గా ఉందో చూడండి. మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. ఈ అరటిపూ కలుసుకూర వేడి వేడి వైట్ రైస్కి సూపర్ డూపర్గా ఉంటుందండి. అలాగే చపాతీస్కి, పూరీస్ కూడా మంచి సైడ్ డిష్ అనమాట ఇది. ఈరోజు నేను వైట్ రైస్కి ఏ అరటిపూ కలుసుకూర వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. తమిళనాడులో చాలా చాలా ఫేమస్ అండి వాഴപ്പൂ కూటు అంటారు దీన్ని. నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా రుచి ఎక్కువ అవుతుంది. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పనా. వావ్, సూపర్ డూపర్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.
చూడండి ఎలా ఉందో ముద్ద. సో వాழைపూ కూటు, అరటిపూ కలుసు కూడా టేస్టింగ్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు నేను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా వీడియో రిలీజ్ డే అండ్ టైం తెలుసా అండి మీకు? ఎవ్రీ మండే, ఎవ్రీ థర్స్డే మార్నింగ్ 8:30 అంతా నా వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. 2 వీడియోస్ ఎవ్రీ వీక్ వస్తూ ఉంటుంది. కొత్త వీడియోస్తో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, కంప్లీట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా క్విజైన్స్తో మీ ముందర వస్తూనే ఉంటాను. చూసి సపోర్ట్ చేయండి. ఓకే, బాబా ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉందని తెలుసునండి. అరటిపూ టేస్ట్ అండి, చాలా బాగుంది. పొటాటో పెట్టుకుని తిన్నామనుకోండి ఎంత బాగుందంటే నాకు వర్డ్స్ రానుంటుంది. మీరు చేసి టేస్ట్ చూసి తింటేనే బాగుంటుంది. ఉప్పు మిరకాయ పెట్టుకుని ఇంకా బాగుంటుంది. బాబా రియలి అమృతం, పరమానందం. బాగుందండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు చూసి చేసి టేస్ట్ చూసి మీ కమెంట్స్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.